చలో కూర్ అయ్యా. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. అండ్ కూర్కి వెళ్తున్నాం. ఎలా వెళ్తున్నాం ఏంటి అనేది నేను మీకు ఈ బ్లాగ్లో చూపించాలనుకుంటున్నాను. వీఆర్ లాస్ట్ టు వాక్ ఇన్ బికాస్ మేము వేసుకోవాలి కదా బ్లాగ్స్ అన్నీ ఇంటికి. క్యాబ్స్ వచ్చేసాయి, క్యాబ్స్ బుక్ చేసుకున్నాం బికాజ్ ఇట్ ఇస్ త్రీ డే ట్రిప్. కార్లో వేసుకెళ్ళడం అంత ఎకానమీ కాదు అని చెప్పి మా నాన్నగారు మురిసిపోతుంది. క్యూటీ క్యూటీ అప్పు అమ్మాయి, క్యూటీ క్యూటీ అమ్మాయి, క్యూటీ క్యూటీ జున్ను. లెట్స్ గో. పర్లేదు. అసలు వెకేషన్ అంటే బావగారు అంటే వెకేషన్. ఆల్వేస్ వెకేషన్ రెడీ. ఎవరు రెడీ? అదే అబ్బు కానీ యారే బెంగళూరు వెళ్తున్నామని ఆర్సీబీ జెర్సీ వేసుకున్నాడు వీడు. బెంగళూరు నుంచి కూర్గ్ అనమాట. మరి షేన్ స్లీపీ. విజయయాత్రతో వస్తే ఎంత టైం సేవ్ అంటే హ్యాపీగా వచ్చేది అనమాట. సో విజయయాత్రతో మీరు ట్రావెల్ చేయకపోయి ఉంటే ఇప్పటి వరకు గో ఇన్స్టాల్ రైట్ అవే విజయయాత్ర. మీరు ఇన్స్టాల్ చేసుకొని అందులో మీ ఆధార్ నంబర్ వేసి అందులో మీరు పిక్చర్ తీసుకున్న తర్వాత మీ ఆధార్ క్రెడెన్షియల్స్ యాడ్ అయిపోతాయి. ఇంకా అంతే, మీ బోర్డింగ్ పాస్ అందులో యాడ్ చేయడము. జస్ట్ మీరు అక్కడి నుంచి ఉంటే మీ ఫేస్ రికగ్నిషన్ తోటి గేట్ ఓపెన్ అవుతుంది. చాలా ఈజీ ఉంటుంది, ట్రై చేయండి. చూడండి, మా అమ్మ వాళ్ళు ట్రై చేశారు కానీ దే కుడెంట్. ఎందుకంటే వాళ్ళ కెమెరా క్వాలిటీకి అది క్రెడెన్షియల్స్ తీసుకోలేకపోయింది. అందుకే దే ఆర్ కమింగ్ నార్మల్లీ అట్లా. బావగారు అయిపోయింది కానీ బావగారు ఇందాక క్యాబ్లో అంత చిరాక నేను మొహం ఎందుకు పెట్టానంటే, క్యాబ్ సర్వీసెస్ మెయింటైన్ చేసేవాళ్ళు దే హ్యావ్ టు మెయింటైన్ దర్ కార్. అండ్ కార్లో అంత అది ఒక రకమైన వాసన, ముక్కు వాసన అంటారు, ముక్కు వాసన వాట్ ఎవర్, ఏదో వాసన ఒక రకంగా ఉంటుంది. దట్ వాసన వాజ్ దేర్ ఇన్ ద క్యాబ్. సో I was feeling yokish. How was the cab? Cab very fast. The smell. आप स्टिक मत वहाँ पे चाहिए बच्चा स्टिक. एक मिनट स्टिक करना ना को उल्ला स्टिक करते क्योंकि वहाँ पे स्कैनिंग में प्रॉब्लम हो सकती है. डोंट स्टिक इट. ही विल डू इट. ही विल टेक केयर ऑफ इट. ओके, आप मत चिपकाइए. लगा तो थैंक यू. वहाँ पे आप जाके वो करेंगे. ठीक है. वो साइड में उधर इधर करना पड़ता है. अब इधर प्रोसीड. वाओ. हाँ इधर ही ना. यहाँ कौन भी नहीं है हेल्प करने एक्चुअली. हाँ क्या भैया हम लोग कर ले इधर. अरे बोर्डिंग पास है. सब आ गया. కాస్ట్ కటింగ్
కలెక్షన్ కింగ్లో ఉన్నాం. టీసీ कंडक्टर रजनीकांत. हाँ हम ला चल गए. जा अब जीजा जी ला देख लेते. चलो आजा. వ్లాగ్ చేద్దాం అనుకున్నాను కానీ నా ఫోన్లో డేటా ఖతం అయిపోయింది. టాటా గుడ్ బై చెప్పేసింది. సో అందుకే నేను కూడా ఇంకా వ్లాగ్ లైట్ తీసుకుందామని చెప్పాను. బట్ అప్లోడింగ్ దిస్ వ్లాగ్ ఓన్లీ బికాజ్ నేను లాస్ట్ వీడియోలో నా నెక్స్ట్ వ్లాగ్ కూర్గ్ వ్లాగ్ ఉండబోతుంది అని మీకు ప్రామిస్ చేయడం వల్ల నేను ఈ వ్లాగ్ని పోస్ట్ చేస్తున్నాను. అండ్ కమింగ్ టు కూర్గ్, యాక్చువల్గా కూర్గ్ ట్రిప్కి ప్లాన్ చేసుకున్న వెంటనే బుక్ చేసుకున్న రిసార్ట్లో ఉంటాము. బట్ ఆల్సో కూర్గ్లో చాలా మంచి మంచి బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ ఉన్నాయి, అక్కడికి కూడా వెళ్దాము అని అనుకున్నాము. బట్ ఈ రిసార్ట్లో అడుగు పెట్టిన వెంటనే ఎక్కడికి వెళ్ళేది లేదు. అసలు ట్రిప్స్ అనేది క్వాలిటీ టైం స్పెండ్ చేయడం కోసం మాత్రమే కదా ప్లాన్ చేసుకోవాల్సింది అని చెప్పి అది ఒకసారి గుర్తు చేసుకొని మేము వెళ్ళిన 3 days అక్కడే ఉండిపోయాము. రిసార్ట్లోనే ఒక బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ ఉన్నాయి. వాటర్ ఫాల్స్లో డైరెక్ట్గా వాటర్ మన మీద పడేలాగా నేను ఎప్పుడూ ఎంజాయ్ చేస్తుందే లేదు. నేను పుట్టిన దగ్గర నుంచి డైరెక్ట్ వాటర్ ఫాల్స్ నా మీద పడేలాగా నేను ఎంజాయ్ చేసిన ఫస్ట్ టైం ఇదే అనమాట. అండ్ ఫ్యామిలీ అందరం కలిసి మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేసాం. ఐదర్ పూల్లో ఉన్నాము, లేదా వాటర్ ఫాల్స్లో ఉన్నాము, లేదా బ్రేక్ఫాస్ట్కి వెళ్ళాము, లేదా వాటర్ ఫాల్స్లో ఉన్నాము, లేదా క్యారమ్స్ ఆడుకున్నాము, లేదా అట్లా మొత్తం రిసార్ట్లోనే సూపర్ క్వాలిటీ టైం స్పెండ్ చేసాము. నాకు ఇట్లాంటి బ్రేక్ ప్రతి ఒక్కళ్ళు తీసుకోవాల్సిందే అన్న ఫీలింగ్ వచ్చింది. కూర్గ్లో అన్ని రిసార్ట్స్లో ఇట్లానే ఉంటుంది. మ్యాండటరీగా ఒక చిన్న వాటర్ ఫాల్స్ ఉన్న పక్కా ఉంటుందన్నమాట. సో మీరు కూడా మీ ట్రిప్స్ ప్లాన్ చేసుకున్నప్పుడు ఇట్లాంటి మినీ ట్రిప్స్ ఓన్లీ అండ్ ఓన్లీ ఆ రిసార్ట్లోనే స్పెండ్ చేసేలాగా మీ ఫ్యామిలీ మెంబర్స్తో క్వాలిటీ టైం స్పెండ్ చేసేలాగా ప్లాన్ చేసుకోండి. యూ విల్ డెఫినెట్లీ నాట్ రిగ్రెట్. అండ్ ఇంటికి వచ్చేసిన తర్వాత కూడా అబ్బా ఎంత మంచి టైం స్పెండ్ చేసామే అన్న ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో ఆ సాటిస్ఫాక్షన్ మీ సొంతం కావాలి అంటే మీరు ట్రిప్స్ ప్లాన్ చేసుకున్నప్పుడు మంచిగా హరిబరిగా ఆ ప్లేస్కి వెళ్ళాలి, ఈ ప్లేస్కి వెళ్ళాలి, అది చూడాలి, ఇది చూడాలి ఇలా కాకుండా సోల్ సాటిస్ఫైయింగ్ ఫ్యామిలీతో క్వాలిటీ టైం స్పెండ్ చేసే ట్రిప్స్ కూడా ప్లాన్ చేసుకోవాలి. మేము వెళ్ళిన రిసార్ట్లో ఎవ్రీడే ఏదో ఒక షెడ్యూల్ ఉందన్నమాట. సెకండ్ డే రోజు ట్రెక్కింగ్ ఉంది. లైఫ్లో ఎప్పుడూ ట్రెక్కింగ్ చేయలేదు కదా, సరే ట్రెక్కింగ్కి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము. అండ్ ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్ వాజ్ ట్రూలీ బ్యూటిఫుల్. దారిలో అంతా చాలా గ్రీనరీ ఉండింది, కొత్త కొత్త క్రీచర్స్, కొత్త కొత్త బర్డ్స్ ఇవన్నీ కూడా చూడడానికి దొరికింది. బట్ ఇంకొక విషయం మా గైడ్ చెప్పింది ఏంటి అంటే, దారిలో లీచెస్ ఉంటాయి, జాగ్రత్త, మీ సాక్స్లు పైకి ఎత్తేసుకోండి, ఎలా పాకేసి మీ బ్లడ్ సక్ చేస్తాయో ఆ లీచెస్ మీకు అర్థం కూడా కాదు, తెలియని కూడా తెలియదు. ఒకవేళ కుట్టినా ప్రాబ్లం లేదు, మా దగ్గర ఫస్ట్ ఎయిడ్ ఉంది. అండ్ ఆ లీచెస్ కుట్టినా ఏం ప్రాబ్లం లేదు, మీ బ్యాడ్ బ్లడ్ని మాత్రమే సక్ చేస్తుంది. అసలు లీచెస్ తోటి థెరపీ ఉంటుంది, డబ్బులు ఇచ్చి మరీ వెళ్ళి చేయించుకుంటారు. అలాంటిది మీకు ఇవాళ ఈ ట్రెక్లో ఫ్రీగా వస్తుంది, ఫ్రీగా దొరుకుతుంది అని చెప్పాడు. లక్కీనో అన్లక్కీనో తెలియదు, కానీ నన్ను మాత్రం ఒక్క లీచ్ కూడా కుట్టలేదు. బట్ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కుట్టాయి. ఒకళ్ళకి కాళ్ళ దగ్గర, ఒకళ్ళకి చేతికి, ఒకళ్ళకి మెడ మీద, ఇలా చాలామందికి కుట్టాయి. అండ్ ఎవ్రీ వన్ వర్ సో కూల్ ఓన్లీ. బట్ ఒక భయం అయితే ఉండింది, లాస్ట్లో మనం ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అవి స్టిల్ మా బట్టల మీద ఉంటాయా ఏంటి అని. బట్ ద హోల్ ఎక్స్పీరియన్స్ వాజ్ సో న్యూ, ఫ్రెష్ అండ్ అమేజింగ్.
ట్రెక్ నుంచి రిటర్న్ వచ్చేసిన తర్వాత మేము మళ్ళీ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళి కాసేపు ఆడుకున్నాము అండ్ అక్కడి నుంచి బ్రేక్ఫాస్ట్కి వెళ్ళి ఎంజాయ్ చేసాము. బట్ దాని తర్వాత ఎలాగో బట్టలు మురికయ్యాయి కదా, జిప్ లైనర్ కూడా ఉంది. ఆ ఎక్స్పీరియన్స్ని కూడా ఇక్కడ మనం వాటర్ ఫాల్స్ మధ్యలో అలా జిప్ లైన్లో వెళ్తే ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ చేద్దామని అందరం జిప్ లైన్ వెళ్ళాం. 3 times వెళ్ళాం అనమాట అండ్ వీ హ్యాడ్ ఫన్. ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను అండ్ నెక్స్ట్ వ్లాగ్ అయితే ఇంకొక మాదిరి వ్లాగ్ రాబోతుంది. డూ స్టే ట్యూన్ అండ్ ఇప్పటివరకు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కింద కమెంట్ చేయండి. ఐ నో ఏం కమెంట్స్ ఎక్కువ వస్తాయో బట్ ఐ విల్ డెఫినెట్లీ ట్రై రిప్లైయింగ్ టు యూ గైస్. టేక్ కేర్, లవ్ యూ ఆల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Bye bye.